కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ అత్యవసర సమావేశం మంగళవారం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలపై గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఆరోపించారు. పట్టణంలో పరిసరాల శుభ్రత లోపించిందని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దీనిపై కమిషనర్ కనకారావు ఇక మీదట ఇటువంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పశ్చిమల్ల జ్యోతి, కొత్తపల్లి పద్మ, కోఆప్షన్ సభ్యులు గండేపల్లి రామారావు, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు, శ్రీను, తలిశెట్టి వెంకటేశ్వరరావు, బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, కాకినాడ. మీ ద్వారా చైర్మన్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, మనకి ఇంకా వాళ్ళు వర్కర్స్ కూడా అడుగుతుంటారు. ఆ వర్కర్స్ రావచ్చు. ఎందుకంటే పండగ టైంలో ఏంటంటే, పండగ టైంలో ఫోన్ చేసిన దగ్గర మిషన్ లేదండి. మీరు వచ్చాక కొన్న 2-3 జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీ మధ్యాంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన మంగళవారం నాడు 1,23,720 రూపాయల ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి, అసిస్టెంట్ కమిషనర్ అయిన ఆర్వి చంద్ర తెలిపారు. భక్తులు దేవస్థానానికి ఉచిత అన్నదాన సత్రంలో 1,500 మంది వరకు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఆమె తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారు తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన ఆంజనేయ స్వామి వారిని భక్తులు కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న విషయం విదితమే. ఆలయ అర్చకులు ఉదయం నుంచి స్వామివారికి ప్రభాత నిత్య పూజా కైంకర్యాల అనంతరం ప్రత్యేక అలంకరణతో క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శనాన్ని కల్పించారు. అనంతరం తమలపాకులతో ఆలయ అర్చకులు అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలను నిర్వహించారని ఈవో చందన తెలిపారు. దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు కురుగంటి రంగారావు, జవ్వాది కృష్ణలు ఏర్పాట్లు చేశారని ఈవో చందన తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా నియమితులైన కె రామచంద్రమోహన్కి అన్నవరం దేవస్థానం వ్రత పురోహిత సంఘం నాయకులు అభినందన తెలిపారు. మంగళవారం నాడు విజయవాడ సమీపంలోని గొల్లపూడి కమిషనర్ కార్యాలయంలో కలిసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్రత పురోహితులు మంగళంపల్లి కృష్ణ భగవాన్జీ, వ్రత పురోహిత సంఘం తరపున నాగాభట్ల రవి శర్మ, కరినాని, మహేంద్రనావాడ జగదీష్, ద్విభాష్యం సత్యనారాయణ, తాతపూడి మణికంఠ, రాయప్రోలు పెద్ద పితార వీరబాబు, నాగభట్ల శంకర్, పెండ్యాల వంశీ తదితరులు పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. ఓం శతమానం భవతి సదాయుః పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శంకరానంద స్వామి జీ మేడపాడు సామర్లకోట మండలం వారిచే 26 నుంచి 28వ తేదీ వరకు గీతా జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 250 మందితో సీతారామ సత్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ. నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నామని రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలో పోలీసు పనితీరు బేష్ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సంకల్పరథంతో చర్యలు చేపడుతున్నట్లు వకుల్ జిందాల్ను ఆయన అభినందించారు. రాష్ట్ర డీజీపీ, ఆర్టీసీ ఎండీ అయిన సిహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం నాడు పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీస్ అధికారులతో ఈ సందర్భంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. బాగా విషయాలు అప్రిషియేట్ చేసి
అభినందించు. ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే ఎలా చేసుకోవచ్చు అని చెప్పి ఆ గ్యాప్స్ కూర్చుకోవాలి చెప్పాలని రావడం జరిగింది. ఇప్పుడు అధికారులందరూ కూడా దీర్ఘంగా విషయాన్ని మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశం మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ ఎలా కంట్రోల్ చేయాలి. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించండి అని గ్రీన్ క్లైమేటివ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మద్దిలపాలెం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మా పలువురు వక్తలు మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. అందరికీ నమస్కారం. నా పేరు రామ అప్పారావు, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్ని. నేను మానవాళి జీవించడానికి ఒకే ఒక మార్గము భూగోళం ఉన్నది. ఈ భూగోళాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది. నమస్కారం, నా పేరు కే వాగ్దేవి. నేను 8వ తరగతి చదువుతున్నాను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షత మన బాధ్యత. నా పేరు కే నిత్యానంది. నేను 8వ తరగతి చదువుతున్నాను అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్. వేరొక భూలోకం లేదు మానవాళి జీవించడానికి. ఈ భూగోళం మాత్రమే జీవరాశి ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.